నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ శోభా ముందుగా హెడ్లైన్స్ వివిధ అంశాలపై ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ అధికారులకు పలు సూచనలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధాన్యం కొనుగోలు వ్యవస్థలను ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో శుభోదయంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్న రంజిత్ రెడ్డి శుభోదయం సూర్యాపేట విద్యానగర్లో శిశు వికాస్ యోజన పాలసీ పథకం నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి ఇక డీటెయిల్స్ చూద్దాం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 3.86 కోట్లతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో ఎవరైనా ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి పేరు చెప్పి అలాంటి చర్యలకు పాల్పడినా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కొంత వేసుకుంటారు. కరెంట్ ప్రాబ్లం ఉండే కరెంట్ లేదు, లైట్ల ప్రాబ్లం ఉండే లైట్లు, 2000 పెన్షన్ ప్రాబ్లం ఉండే అందరికి వచ్చి నేను వచ్చినాక 2000 భర్త వదిలిపెట్టినలకు, భర్త లేని పెళ్ళిళ్ళకు, వికలాంగులకు 2000, వికలాంగులకు 3000 వీళ్ళకైతే మరీ ప్రాబ్లం ఉంది. వీళ్ళైతే గంట సేపు ఇడుస్తున్నారు, మంచిగా వస్తున్నాయి కానీ ఎప్పుడంటే ఎప్పుడే ఇడుస్తున్నారు. టైం ఉండాలి. ఎందుకంటే 15 రోజులకు ఒకసారి వచ్చేది, 15 రోజులు ఇలా ఈరోజు 3,85,87,000 రూపాయలతో మహబూబ్నగర్లో మెయిన్ రోడ్డుకు అటాచ్మెంట్గా ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు అన్నీ కూడా ఈరోజు ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపు 8 ప్రాంతాల్లో పర్యటించడం, 8 ప్రాంతాల్లో కూడా చాలామంది మహిళలు వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ కూడా నీళ్ళ విషయం, రోజు నీళ్ళు వస్తున్నాయి, మాకు చాలా సంతోషం అని చెప్పడం ఉంది. కొంతమంది రోజు నీళ్ళు వృధా చేస్తున్నారు, సార్ మీరు పత్రికాముఖంగా కొంచెం చెప్తే బాగుంటుంది, నీళ్ళన్నీ కూడా నల్లలకు ట్యాప్ పెట్టకుండా వదిలి పెడతా ఉన్నారు. మరి మనం ఎంతో కష్టపడి కృష్ణానది నీళ్ళవి, కృష్ణమ్మ నీళ్లు మహబూబ్నగర్ తీసుకొచ్చి మనం నీళ్లు ఇస్తుంటే వృధా కావడం బాధ కలుగుతూ ఉంది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఒక్క బొట్టు కూడా వృధా చేయదు. ఏ మతస్థులైనా సరే వాళ్ళ దైవసాక్షిగా ప్రకృతి ఇచ్చినటువంటి నీళ్లను వృధా చేసినట్లయితే అవన్నీ వర్షపు నీళ్లు, బ్రహ్మాండమైనటువంటి నదీ జలాలు, అవి పవిత్రమైన జలాలను వృధా చేసినట్లయితే మరి మనకే ఇబ్బందులు అవుతాయి. 14 రోజులకు ఒకసారి నీళ్ళని అనుభవించడం,
ఇలా రోజు నీళ్ళు ఇస్తుంటే వృధా చేయడం అనేది చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో పక్క ఇంట్లో నీళ్ళు వదిలిపెడుతున్నా కూడా దయచేసి దాన్ని ఆఫ్ చేయాలా. మరి కరెంటు విషయంలో కానీ అనేక సమస్యల విషయంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా చాలామంది సంతృప్తి చెందడం, ముఖ్యంగా కుల సంఘాల నాయకులు కూడా చాలామంది కుల సంఘ నాయకులు కూడా వాళ్ళ యొక్క భవనాలు నిర్మాణం చేసుకోవడం, అక్కడక్కడ మరి ఇక్కడే శివాలయం గుడి అనేది ప్రసిద్ధిగాంచినటువంటి గుడి అన్యాక్రాంతంగా అయినటువంటి దాదాపు 1 ఎకరా ల్యాండ్ను మా పెద్దలందరూ కూడా కొట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టించడం, మా వెంకటేష్ గౌడ్ గారు, నవకాంత్ గారు మరియు మా ఆలయ కమిటీ పెద్దలు అందరూ కూడా పోవడం జరిగింది. తొందరలోనే అక్కడ కూడా భూపూజ చేసుకొని అక్కడ ఒక షెడ్ కూడా నిర్మించుకుంటాం. మహబూబ్నగర్లో మన పాతపాలమూరులో గాంధీ బహదూర్ విగ్రహం దగ్గర గ్రౌండ్లో కూడా అక్కడ కూడా ఒక మినీ ఫంక్షన్ లాగా చేయాలని చెప్పి మరి మా శ్యామ్ యాదవ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, తర్వాత మా పురుషోత్తం గారు, నవకాంత్ గారు పెద్దలందరూ కూడా కూడా జరిగింది. మా తిరుపతమ్మ కౌన్సిలర్ గారు కూడా ఇంకా మాది వెనుకబడినటువంటి ప్రాంతం, మరి మొన్న కోరిన ప్రకారం ఇక్కడ గ్రేవ్ యార్డ్ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తూ ఉన్నాం. మరి ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా జరిగింది. ఖచ్చితంగా అన్ని సమస్యలతో మనకు మహబూబ్నగర్ అప్పయిపోయారు. ఆ సమస్యలని అఫోర్డ్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం సమయం పడుతుంది కనుక అందరూ కూడా ఓపికతో ఉండి చేసే పనులను కూడా నాణ్యతగా చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి దాన్ని ఎంతోమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది. ధాన్యం కొనుగోలు వ్యవస్థలను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్ తీసుకున్న కొనుగోలు కేంద్రాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగడి బజార్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తదనంతరం ఇన్ఛార్జి తహసీల్దార్ సమ్మయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఐకేపీ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరలను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్నారని, వెంటనే నూతన చట్టాలను రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కల్లాలకు సంబంధించి వరి ధాన్యం పండించిన రైతులకు, మొక్కజొన్న పండించిన రైతులకు సంబంధించి ధాన్యాన్ని ఊర్లోనే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేసినాడు. దురదృష్టం, కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి చెప్పిండు, దేశంలో ఎవరు చేస్తలే నేనే చేస్తానా, ఊరూరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా అని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినాక ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? సరే, కేంద్ర బిల్లుల గురించి మీ వైఖరి ఏం చెప్తారో చేసుకోండి. కానీ ఈరోజు కొనుగోలు కేంద్రాల ఎత్తివేత అనేటువంటిది రైతులకు తీవ్ర నష్టం కలిగించే అంశం. కొనుగోలు కేంద్ర ఎత్తివేత వల్ల రైతులకు ఇబ్బందే కాకుండా మహిళా సంఘాలు కానీ, సహకార సంఘాలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి హమాలీ వ్యవస్థ కానీ, చిన్న రవాణా వ్యవస్థ, ఈ విధంగా 4 మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మేము ఇలా తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. 11వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాం, అనవసరంగా రైతులతో గోక్కోకు. రైతులను నువ్వు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే రైతులు నిన్ను ఎత్తేసే రోజు దగ్గరికి వస్తుంది, జాగ్రత్త బిడ్డ అనే మాట హెచ్చరిక చేస్తున్నాం. ఇలా కొనుగోలు కేంద్రాలు అనేటువంటి రైతులకు ఒక అవకాశం, వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాభ నష్టాలు చేస్తూ రాష్ట్రం వ్యాపార సంస్థ కాదు, ఏమైనా దాల్ మిల్లా, ఆయిల్ మిల్లా అని మాట్లాడుతూ ఉన్నాడు. రైతులను అవమానపరచడమే ముఖ్యమంత్రి మాటలను రైతులు ఇలా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. తప్పకుండా ఈ ఆగ్రహం మంటల్లో బలే అయి కాకముందే ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి సందర్భంగా కోరుతూ ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కొనసాగుతుంది. ప్రభుత్వం మరొకసారి కొనుగోలు కేంద్రాల ఎత్తివేత గురించి పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి శుభోదయం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఇదొక గొప్ప కార్యక్రమమని, స్థానిక సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించే కార్యక్రమమని తెలిపారు.
ఇది రాసుకోమని చెప్పింది మేడం. ఇప్పుడైతే కోఆపరేటివ్ ఆఫీస్ కలిగి చక్కగా ఈ కలవట్లేదు మన ఇద్దరికి వెళ్ళిపోయి అక్కడ నల్ల బంద్ అయితే నీళ్ళు లేవు మాకు మళ్ళా వారం రోజుల్లో మీకు వస్తాయి నీళ్ళు చెక్ చేయడానికి ఆపింది. ఇది అయిపోయిందంటే ఒక వారం రోజులు అన్న మోటార్ వచ్చిపోయారు. అసలు మోటార్ లేదు. ఇళ్ళలో పక్క పనులకి ఇక్కడ అక్కడ సీసీ రోడ్ పోతే తీసుకుపోవాలి. అంతే అన్న. ఇప్పుడు అట్లా వెళ్ళొచ్చేదాన్ని తీసుకుపోతే అక్కడి నుంచి ఆ డాక్రా బిల్డింగ్ అంటే ఇప్పుడు ఒకటి చెప్పాలన్నా ఇవన్నీ కూడా అన్ని పెద్ద కుంటలే కావు. అందరి చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో నీళ్ళు మొత్తము అందరు కలిసి కూర్చోండి. మీరు ఊళ్ళో ఈ బాయ్ మాకు వద్దని చెప్పి అన్నిటికంటే ఎక్కువ నిజంగా సూర్యాపేట విద్యానగర్లో శిశు వికాస్ యోజన పాలసీ పథకం నూతన తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశు వికాస్ యోజన పాలసీ పథకం రాష్ట్ర డైరెక్టర్ రత్నావత్ రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థుల కొరకు జిల్లాలో మండల, గ్రామ సెంటర్లు మున్సిపల్ వార్డుల వారీగా ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పృథ్వీరెడ్డి, శ్రీను, నరేష్, కమలాకర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. महाकाली महालक्ष्मी महासरस्वती सावित्री गायत्री सरस्वती सावित्री गायत्री सरस्वती सप्रेदस्मानं भवदाय प्रदेन्द्राय सेवे नमे स्वागत मैडम समानं भवदाय प्रदेन्द्राय जिला केंद्र యునైటెడ్ ఇన్సూరెన్స్ మరియు A3N IT సర్వీసెస్ వారి భాగస్వామ్యంలో శిశు వికాస్ యోజన అనే ఒక ప్రోగ్రామ్, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనేది సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓపెన్ చేస్తున్నాం. శిశు వికాస్ యోజన అనేది పేద విద్యార్థులకు సంబంధించింది. 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు స్టూడెంట్స్కు ఈ యొక్క ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం. దీని యొక్క
బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకు పేద ఆడపిల్లలకు ఈ పథకం యొక్క ఉపయోగాలు ఏంటంటే వాళ్ళు 350 రూపాయలు లైఫ్ టైం ఒకేసారి కడితే వాళ్ళకు వచ్చే ఉపయోగాలు 25,000 రూపాయలు మెడికల్ ట్రీట్మెంట్కు ఏ ఇబ్బంది వచ్చినా కానీ జ్వరం కానీ దగ్గు కానీ ఏమైనా సమస్య వస్తే 20,000 రూపాయలకు సాధారణ ఆరోగ్య బీమా వస్తుంది. మరియు వాళ్ళకు ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి 15 సంవత్సరం దాకా వస్తుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో చిత్రా హాస్పిటల్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మరియు కార్పొరేటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చిత్రా హాస్పిటల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. జనాభాకు అనుగుణంగా ప్రజలందరి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క చోట హాస్పిటల్స్ ఉండడం అవసరమని తెలియజేశారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ బోడుప్పల్ పరిసర ప్రాంత ప్రజలకు సకల సౌకర్యాలతో అత్యాధునిక పరికరాలతో సరసమైన ధరలకు వైద్య సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ సుధీర్ బాబు, డాక్టర్ రమేష్, డాక్టర్ సత్యరాజు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చిత్రా హాస్పిటల్, చిల్డ్రన్స్ జనరల్ సర్జరీ మెటర్నిటీ హాస్పిటల్ ఈరోజు మా డాక్టర్ సత్యరాజు గారు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ కొలీగ్స్, ఆ డాక్టర్స్ అందరూ కూడా, మా మేయరు, మా డిప్యూటీ మేయరు, మా కార్పొరేటర్లు అందరం కలిసి కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా హాస్పిటల్ మనకు ప్రతి జాగాలు కూడా అవసరం. వైద్యం అనేది మన పిల్లలకు కానీ మన పేరెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం. పెద్ద ఎత్తున పేద ప్రజలకు మంచిగా ఉచితంగా, కొంతమందికి ఉచితంగా వైద్యం చేసి మంచి పేరు సంపాదించుకోవాలి, బాగా నడవాలని కోరుకుంటున్నాను. ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ను హీరోయిన్ పూజా ప్రజాపతి ప్రారంభించారు. అద్భుతమైన నాణ్యతతో వినూత్నమైన కార్యక్రమాలను అందించడానికి ప్రజ్ఞా మీడియా సిద్ధంగా ఉందని తెలిపారు. వినోదంతో పాట, విజ్ఞానం అందించాలనే తపనతో పనిచేస్తున్నామన్నారు. Pooja Prajapati. I am from Ahmedabad. I would love to work in South industry. I love South, and I want your support, guys. I had done so much movies like Gujarati, Hindi, and 2 Telugu movies, Murkodu and Nikosam. So I want your support. I want to work with you guys. I want to work with Tollywood, and I am right now in Hyderabad for launching of Pragna Media. So Pragna Media is coming to you entertainment, education and empowerment to all Telangana peoples. Thank you. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు బంధు, రుణమాఫీ ఇవ్వడం లేదన్నారు. అధికారులు అన్యాయం చేస్తే ఊరుకోమని ముడుపు ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఐటీడీఏ 18 ముట్టడిని ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి ఐటీడీఏ ముట్టడిని ఈ నెల 18 ఐటీడీఏ ముట్టడిని 2005లో పార్లమెంట్లో సిపిఐ మరియు వామపక్షాల బలం అధికంగా ఉండటం వలన ఈ దేశంలో ఒక అటవీ హక్కుల చట్టం 2005లో తీసుకురావడం జరిగింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే ఆదివాసులు తరతరాల నుండి తాత ముత్తాతల నుండి బ్రిటిష్ పాలన నుండి రాష్ట్రంలో అయితే నిజాం పాలన 400 సంవత్సరాల నుండి అడవి నమ్ముకొని జీవించే ఆదివాసులకు మరి పోడు భూములు దున్నుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అయితే దాన్ని బుట్టదాఖలు చేస్తారు. ఆదివాసులని 2005 చట్టాన్ని ఇలా తూట్టు పడుస్తూ ఉన్నాం. టైగర్ జోన్ పేరు మీద కేంద్రం రాష్ట్రం కలిసి ఆదివాసులు ఎలా కొడతా ఉన్నారు. ఆదివాసులు మేము అనేది ఏంటంటే పీసా చట్టంను కూడా ఇంప్లిమెంట్ చేయాలంట. పీసా చట్టం పకడ్బందీగా లేదు. ఆ తర్వాత అనేక సమస్యలతోటి ఆదివాసులు అంటే కేంద్రంలో రాష్ట్రంలో కానీ ఇలా రైతులకు అనేక బెనిఫిట్స్ వచ్చేటి రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సబ్సిడీలు కానీ ఆదివాసులకి వర్తిస్తలేవు. ఎవరైతే ఈ దేశంలో అడవి నమ్ముకొని జీవించి పేదవర్గం ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వ పథకాలు అందుతలేవు. 100 ఎకరాలకు పెద్ద పెద్ద ధనికులకు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి పీసా చట్టంని పకడ్బందీ అమలు చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ విధంగా దాని కొరకే మేము టైగర్ జోన్ పేరు మీద ఆదివాసులని తరలిస్తే ఊరుకనే లేదు. సిపిఐ పార్టీగా ప్రజా ఉద్యమాన్ని ఆదివాసుల సమస్యల కొరకు కానీ ఆదివాసుల ఏతరులు ఏదైతే 170 యాక్ట్ లేని జాగాలో ఎక్కడైతే పోడు భూములు దొరుకుంటారో వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మరి ఐటీడీఏని పెద్ద ఎత్తున 18 ఈ నెల 18 ముట్టడి చేస్తాము. దానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారు వస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర కార్యదర్శి వారి సభ్యులు కలవేరి శంకర్ గారు హాజరవుతున్నారు. మరి ఉమ్మడి జిల్లాలో 4 జిల్లా సెక్రటరీలతో సహా వేలాది మందితోటి మరి ముట్టడి చేస్తాము. దీనికి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. వేలాదిగా తల్లి రావాలని చెప్పి ఆదివాసులను కోరుతాం. సూర్యాపేట జిల్లా నేరేడ్చర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యాసంగి పంటను వేసిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పర్షనబోయిన సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేరేడు జిల్లా మండల వ్యవసాయ అధికారి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనని పథకాన్ని ప్రవేశపెట్టకపోవడం వల్ల గతంలో రైతులు చాలా నష్టపోవడం జరిగింది. అందుకోసం ఈ యాసంగి వేసిన పంటకు కూడా నష్టపోకుండా నష్టపరిహారంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ఆమోదించి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. ఆదిలాబాద్ మండలం దిమ్మ గ్రామంలో ఏఐసీసీ సభ్యురాలు గన్రత్ సుజాత ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. దిమ్మ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గన్రత్ సుజాత మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఆదిలాబాద్ రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా గంగాధర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ దాని ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించకపోవడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్పడం తప్ప ఇంతవరకు అభివృద్ధి చేయలేదన్నారు. ఇంకా నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ త్వరలోనే ఎన్నికలు జరగబోతాయి కాబట్టి ప్రచారం కోసం ఆదిలాబాద్ మండల్ దిమ్మా గ్రామానికి రావడం జరిగింది.
అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండ గంగాధర్ గారిని ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి అభ్యర్థితో పాటు పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారు దిమ్మ గ్రామ పెద్దలందరితో ఈరోజు గ్రామంలో మరి ప్రతి ఓటర్ని కూడా కలవడం జరిగింది. ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీ సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. మరి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది, 57 ఏళ్ళు వస్తే 2000 రూపాయల పెన్షన్ ఇస్తాం, చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, అందరికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన ఇండ్లు కాళ్ళు చాపుకోవడానికి కూడా సరిపోతలేవు, మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం మొదటి దఫాగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రెండవసారి ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఈ దిమ్మా గ్రామంలో ఏ ఒక్క యువకునికి ఉద్యోగం రాలేదు, ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు రాలేదు, 57 నిండిన ఏ ఒక్క వృద్ధులకు కూడా పెన్షన్ రాలేదు. మరి ఇచ్చినటువంటి హామీలను ఎక్కడికి పోయినాయి? ముఖ్యంగా రైతులైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, రుణమాఫీ ఎప్పుడు వస్తుంది, మాకు పంటలు వండలేదు, కట్టే పరిస్థితుల్లో లేము, రుణమాఫీ వస్తే బ్యాంకుల నుంచి మాకు ఊరాటగలుగుతుందని చెప్పేసి ఎవరికి రుణమాఫీ రాలేదు. మేము ఈ సందర్భంగా రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గ్రామస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవీ నెరవేరలేదు, నెరవేర్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మొన్ననే ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు ఈ ప్రభుత్వం వ్యతిరేకించి రైతులు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు నాయకులందరూ కూడా. కానీ వాస్తవ పరిస్థితి ఈరోజు కనీసం 15 రోజులు కూడా గడవలేదు. ముఖ్యమంత్రి గారు యూటర్న్ తీసుకొని ఢిల్లీలో కలిసి వచ్చిన తర్వాత రైతులు ఏ పంటన్నా పండించుకొని ఎక్కడన్నా అమ్ముకోరని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, మేము పంటలు వేయాలా వద్దా, పండిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి, అమ్ముకుంటే ధర వస్తుందా రాదా, పెట్టుబడి వెళ్తుందా లేదన్నటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఉన్నారు. కాబట్టి గ్రామస్తులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దిమ్మా గ్రామం నుంచి ఆదిలాబాద్ మండల వాసులందరినీ కూడా, ఆదిలాబాద్ మండల వాసులు ఓట్లేస్తారు. ఇప్పుడు మండల ఉప ఎన్నిక మీకు వచ్చింది అవకాశం. ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా లేవు, రైతులకు అనుకూలంగా లేవు. మా నిర్ణయం మేము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఓటేస్తామన్నటువంటి నిర్ణయానికి మీరు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండ గంగాధర్ గారిని గెలిపించాలని చెప్పేసి ఆదిలాబాద్ మండల ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రైతులందరూ చెందుతున్నటువంటి ఆవేదనకు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దిమ్మా గ్రామం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఆదిలాబాద్ మండల్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కానీ ఆదిలాబాద్ మండల్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు ఒక అవకాశం వచ్చింది ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి, చేతి గుర్తుకు ఓటేయండి. తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్లో కానీ కలెక్టర్ దగ్గర కానీ అగ్రికల్చర్ ఆఫీసులో కానీ ఐటీడీలో కానీ మీకచ్చే ఫండ్స్ మీద అభ్యర్థి నిలదీసి అడుగుతారు. మీరు పాలక పక్షానికి ఓటేస్తే ఎక్కడ ఏ ఫండ్ పోతున్నదో తెలియనటువంటి పరిస్థితి మనం ఈ 2 సంవత్సరాలు చూసినాం. బీజేపీ పార్టీ అయితే యువకుల్ని పెడదోవ పట్టించి యువకుల్ని నాశనం చేసే విధంగా, తాగుడుకు బానిస చేసే విధంగా ఉన్న నిర్ణయం చూస్తున్నాం మనం. ఈరోజు అభివృద్ధి మీద దృష్టి లేదు, ప్రజలు నష్టపోతున్నారు. ఆదిలాబాద్ మండల్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ త్వరలోనే ఎన్నికలు జరగబోతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ అంశాలపై ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్, అధికారులకు పలు సూచనలు చేసిన వైఎస్ జగన్. ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ధాన్యం కొనుగోలు వ్యవస్థలను ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో శుభోదయంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ, స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్న రంజిత్ రెడ్డి.
సూర్యాపేట విద్యానగర్లో శిశు వికాస్ యోజన పాలసీ పథకం నూతన బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.